హలో ఎవ్రీవన్. మనం ఈ వీడియోలో కంప్లీట్ సెల్ రీజన్ చేద్దాం. రీసెంట్‌గా మనకి ఇప్పుడు జరగబోయే రైల్వే ఎగ్జామ్స్ గానీ, ఎస్ఎస్‌సి ఎగ్జామ్స్ గానీ చాలా యూజ్ అవుతుంది. ఈ వీడియోలో మనం సెల్‌కి సంబంధించిన మెయిన్ పాయింట్స్ రివిజన్‌గా చేద్దాం. ఇది చూసినారంటే మీరు సెల్‌ని లాస్ట్ ఎగ్జామ్ పోయే ముందు నేను పెట్టే నోట్స్ చూస్తే సరిపోతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్‌వి స్క్వేర్. మనం ఈ చాప్టర్లో ఏమేమి మాట్లాడతాం, సెల్ గురించి మొత్తం చూస్తాం. సెల్లులో ఉన్న ఆర్గానిల్స్ ప్రతిదాని ఇంపార్టెంట్ అని చూస్తాం. మనకి ఇది మొత్తం ఎగ్జామ్ ఫోకస్గా చూస్తాం. ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ ఉన్నవన్నీ చూస్తాం అంతే. ఇది రివిజన్ మాత్రమే. ఓకే. సెల్ అంటే అసలు ఏమి, మనము మన లైఫ్ సెల్తోనే స్టార్ట్ అయిందంటే నమ్ముతారా? ఇలా చిన్న చిన్న సెల్స్ అన్నీ కలిసి బాడీ ఫామ్ అవుతుందన్నమాట. సో ఫండమెంటల్గా లైఫ్ స్టార్ట్ అయ్యింది సెల్తో. సో దాన్ని ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెల్ అంటాం. అదే గ్రూప్ ఆఫ్ సెల్స్ని టిష్యూ అంటాం. గ్రూప్ ఆఫ్ టిష్యూని ఆర్గన్స్ అంటాం. ఈ ఈ ఆర్గన్స్ అన్నీ కలిస్తేనే కదా మన బాడీ ఫామ్ అయ్యేది, ఫామ్ అవుతుంది. ఇది స్టడీ ఆఫ్ సెల్ని సైటాలజీ అంటాం. మనం సెల్లో ఏమేమి చదువుతాం నెక్స్ట్ చెప్తాం. ఇక్కడ మన సెల్లో న్యూక్లియస్ గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమో ఇంపార్టెంట్ చూస్తాం. మైటోకాండ్రియా, రైబోజోమ్, గాల్గి ప్యాచెస్. ఎండోప్లాస్టిక్ రెటికంలో స్మూత్ ఉంటుంది, రఫ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడే మనకి ఇక్కడ న్యూక్లియస్ ఉంది, న్యూక్లియోలస్ అంటారు దీన్ని. ఇక్కడ లోపల ఉన్న ఫ్లూయిడ్ అంతా దాన్ని సైటోప్లాజ్మా అంటాం. న్యూక్లియస్లో ఉన్న ఫ్లూయిడ్ అంతా న్యూక్లియోప్లాజ్మా అంటాం. గాల్గి అపార్చస్. నెక్స్ట్ ఇక్కడ ఇదంతా ఉండేది ఎండోప్లాస్టిక్ రెటికనం, న్యూక్లియస్ కత్తుకొని ఉండేది. మన యానిమల్స్లో వ్యాక్యూల్ చిన్నగా ఉంటుంది, ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్ పెద్దగా ఉంటుంది. మనం ఫస్ట్ సెల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సెల్ని ఎవరు డిస్కవర్ చేసినారు, వాళ్ళు ఇంపార్టెంట్ సైంటిస్ట్ అంతా ఒకే దగ్గర చూసుకుందాం. సో ఎగ్జామ్లో ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇది ఇక్కడ రావడానికి. రాబర్ట్ హుక్ 1665లో సెల్ అనే టర్మ్ ఇచ్చినాడు. ఈయన సెల్ని ఎక్కడ అబ్జర్వ్ చేసినాడు అంటే ఒక కార్క్లో అబ్జర్వ్ చేసినాడు. సో ట్రీకి ఉన్న బార్క్ దగ్గర, బార్క్ ఉంటుంది కదా, బార్క్ దగ్గర ఇక్కడ కార్క్ ఉంటుంది, ఇట్లా కట్ చేసినామంటే ఆ కార్క్ దగ్గర చూశాడు. ట్రీకి మ్యాక్సిమం డెడ్ సెల్స్ ఉంటాయి కాబట్టి డెడ్ సెల్ ఆయన ఫస్ట్ చూశాడు. రాబర్ట్ కాక్ ఏం చేశాడంటే డెడ్ సెల్ అని ఎందుకు పెట్టాడు అంటే ఆయన చూసినప్పుడు చిన్న చిన్న రూమ్స్ లాగా ఉన్నాయంట. సో లాటిన్ వర్డ్లో సెల్లులా అంటే లిటిల్ రూమ్. సో అందుకే సెల్ అని నేమ్ వచ్చింది. ఫస్ట్ టైం లివింగ్ సెల్ని చూసింది యాంటనీ వాన్ లీవెన్హుక్ 1674లో చూశాడు. రాబర్ట్ బ్రౌన్ వచ్చేసి న్యూక్లియస్ని డిస్కవర్ చేశాడు 1831లో. డేట్ కూడా చూసుకోండి, ఇంపార్టెంట్. ఇక్కడ రాబర్ట్ బ్రౌన్, రాబర్ట్ హుక్కి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. రాబర్ట్ బ్రౌన్లో ఎన్ ఉంది కదా, న్యూక్లియస్కి రిలేట్ చేయండి. రాబర్ట్ హుక్ సెల్, డెడ్ సెల్. యాంటనీ వాన్ లీవెన్హుక్ లివింగ్ సెల్. అండ్ ఆల్సో మనం ఇంపార్టెంట్ సైంటిస్ట్ పర్కింజీ అని 1839లో ప్రోటోప్లాజ్మా అనే నేమ్ ఇచ్చినాడు. ప్రోటోప్లాజ్మా అంటే ఏమి? సైటోప్లాజ్మా, మన సెల్ ఉంటుంది కదా, సెల్ లోపల మొత్తం ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్లోనే అన్ని ఆర్గానల్స్ ఉంటాయి, మైటోకాండ్రియా కానీ ఇలా. దీంట్లో న్యూక్లియస్ కూడా ఉంటుంది. న్యూక్లియస్లో ఇంకొక ఫ్లూయిడ్ ఉంటుంది, న్యూక్లియోప్లాజ్మా అని ఉంటుంది. సో సైటోప్లాజ్మా, ఇక్కడ న్యూక్లియస్లో ఉన్న న్యూక్లియోప్లాజ్మా, ఇవి రెండు కలిసి ఏమన్నాడు? ప్రోటోప్లాజ్మా అన్నాడు. అది ఎవరన్నారు? పుర్కింజీ అన్నాడు. ఈ ఫ్లూయిడ్ ఉంది కదా మొత్తం ప్రోటోప్లాజ్మా, ఇది లివింగ్ ఫ్లూయిడ్ సెల్లో. అండ్ చాలా ఇంపార్టెంట్ సెల్ థియరీ. సెల్ థియరీ అంటే ఏం లేదు, ప్లాంట్స్, ఎనిమల్స్ అన్నీ సెల్స్తోనే కంపోజ్ అయి ఉంటాయని చెప్పారు. ఆల్ ప్లాంట్స్ అండ్ ఎనిమల్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సెల్స్. ప్రతి ఒక్క ప్లాంట్, ఎనిమల్ సెల్స్తో కంపోజ్ అయి ఉంటుంది. బేసిక్ యూనిట్ ఆఫ్ లైఫ్ సెల్ అని వీళ్ళు సెల్ థియరీలో చెప్పారు. ఎవరు? షెల్డన్ స్వాన్ 1838లో చెప్పినారు. దీన్ని నెక్స్ట్ రుడాల్ఫ్ విర్చో అని 1855లో ఏం దీనికి ఎక్స్టెండెడ్గా ఏం చెప్పారంటే ఓమినస్ సెల్లులా ఈ సెల్లులా అంటే ఇది ఒక సెల్ ఉంది, ఓల్డ్ సెల్. ఈ సెల్ నుంచి కొత్త సెల్స్ వస్తున్నాయని అర్థం. అంటే న్యూ సెల్స్ ఆర్ ఫార్వర్డ్ ఫ్రమ్ ది ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్. ముందున్న సెల్స్ నుంచి న్యూ సెల్స్ ఫామ్ అవుతున్నాయి అనేది రుడాల్ఫ్ విర్చో 1855లో ఇచ్చాడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ఇంకొక సైంటిస్ట్ గురించి చూస్తే రైబోజోమ్
రైబోజోమ్ని సైంటిస్ట్ ఎవరు కనిపెట్టారంటే డిస్కవర్ చేసింది అంటే జియోర్జ్ పాలాడి, ఈయన గుర్తుపెట్టుకోండి. క్రోమోజోమ్కి వాల్టర్ ఫ్లేమింగ్. జస్ట్ ఒక ఐడియా కోసం చెప్తున్నా ఇదంతా. మనం క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఈస్ కన్సిడర్డ్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్? సెల్. ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ డీల్స్ విత్ ద స్టడీ ఆఫ్ సెల్స్ ఈస్ కాల్డ్. స్టడీ ఆఫ్ సెల్స్ ఏమన్నాము? సైటాలజీ అన్నాం. ఏ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్ పర్ఫార్మింగ్ ద సేమ్ ఫంక్షన్ ఈస్ నోన్ యాజ్ గ్రూప్ ఆఫ్ సిమిలర్ సెల్స్. గ్రూప్ ఆఫ్ సెల్స్ ఏమంటాం? టిష్యూ అంటాం. ఇలా ఎంసీక్యూస్ ఇక్కడ ఎక్కువ నేను చెప్పలే. మనం ఈ టాపిక్ అయిన తర్వాత మీరు కామెంట్లో ఎంసీక్యూస్ అని చెప్తే నేను దీని మీద ఎంసీక్యూస్ చేస్తాను. టోటల్ ఇప్పటి వరకు వచ్చిన సెల్ మీద రిపీట్ కాకుండా ఉన్నవన్నీ ఒక దగ్గర తీసుకొని వాటి మీద కంప్లీట్గా ఒకసారి ఎంసీక్యూస్ అదే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేద్దాం. సో దట్ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఏమన్నా మిస్ అయిన టాపిక్స్ కూడా అక్కడ కవర్ అవుతాయి. మీరు కింద కామెంట్లు పెట్టండి, మెసేజ్ చేయండి. అండ్ ఆల్సో మన టెలిగ్రామ్ ఛానల్లో కొంచెం జాయిన్ అవ్వండి. అక్కడ జాయిన్ అయితే నేను ఒక పోల్ పెడతాను. దాంట్లో మీరు చెప్తే నేను క్విజ్ కూడా పెడతాను సెల్ టాపిక్ పైన. నెక్స్ట్ ఇవి రీసెంట్ మామూలు ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో వచ్చిన క్వశ్చన్స్, గ్రూప్ డీలో వచ్చిన క్వశ్చన్స్. సెల్ థియరీని ఎవరు ప్రపోజ్ చేసినారు? షెల్డన్ అండ్ స్వాన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అప్లికబుల్ సెల్ థియరీ? సెల్ థియరీకి అప్లికబుల్ కానిది ఏది? ఫంగయా, ఆల్గేనా, ఎనిమలా? ఎనిమల్లో సెల్ ఉంటుంది, ఆల్గేలో సెల్ ఉంటుంది, ఫంగైలో కూడా సెల్ ఉంటుంది, వైరస్లో సెల్ ఉండదు. సో ఇది అప్లికబుల్ కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. వైరస్ అనేది ఇది సెల్తో ఫామ్ అయి ఉండదు, జస్ట్ ఒక డిఎన్ఏ ఆర్ ఆర్ఎన్ఏ కోటెడ్ విత్ ప్రోటీన్. సో వైరస్కి సెల్ థియరీకి లేదు, ఇది ఒకటే ఎగ్జామ్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకొని. ప్రోటోప్లాజమాని కాయిన్ చేసింది ఎవరు? జై పుర్కింజీ. నెక్స్ట్ మనకు బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సెల్స్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్. పేర్లోనే ఉంది, యూనిసెల్యులర్ అంటే సింగిల్ సెల్ ఉంటుంది, మల్టీసెల్యులర్ అంటే మెనీ సెల్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాలు. అమీబా, పారామెషియం, బ్యాక్టీరియా, ఈస్ట్ అనేది సింగిల్ సెల్స్ ఉంటాయి, యూనిసెల్యులర్ అని చెప్తాం. అమీబా ఉంది, పారామెషియం. నెక్స్ట్ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ మేడ్ ఆఫ్ మెనీ సెల్స్. ఎగ్జాంపుల్ ఫంగై, ప్లాంట్స్, ఎనిమల్స్. అండ్ ఇక్కడ సైజ్ అండ్ షేప్ గురించి చూద్దాం. ఓవరాల్ స్మాలెస్ట్ సెల్ మొత్తం అంటే మైకోప్లాజ్మా, ఇదొక బ్యాక్టీరియా. స్మాలెస్ట్ సెల్ మైకోప్లాజ్మా. లార్జెస్ట్ సెల్ ఎగ్ ఆఫ్ అన్ ఆస్ట్రిచ్ ఒక ఎగ్ లార్జెస్ట్. ఓవరాల్ లాంగెస్ట్ సెల్ నర్వ్ సెల్, న్యూరాన్ అంటాం, నర్వ్ సెల్. ఓకే, ఇక్కడ మనం మేల్ ఫీమేల్ చూద్దాం. లార్జెస్ట్, స్మాలెస్ట్. మేల్లో స్మాలెస్ట్ స్పమ్, లార్జెస్ట్ న్యూరాన్. ఫీమేల్లో లార్జెస్ట్ ఓవమ్ సెల్, ఇది సింగిల్ సెల్, లార్జెస్ట్ ఓవము, స్మాలెస్ట్ ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్. నెక్స్ట్ ద ప్రొటెక్టివ్ అవుటర్ లేయర్, ద సెల్ వాల్. సెల్ వాల్ వచ్చేసి ఎక్కడెక్కడ ఉంటుంది? ప్లాంట్స్లో ఉంటుంది, బ్యాక్టీరియా, ఫంగై, ఆల్గేలో ఉంటుంది. ఎనిమల్లో ఉండదు సెల్ వాల్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది నాన్ లివింగ్ ఉంటుంది, ఫ్రీలీ పర్మియబుల్. ఇక్కడ ఏం రెస్ట్రిక్షన్స్ ఉండదు, వాల్లో నుంచి ఈజీగా పోయేలాగే ఉంటుంది, ఏం రెస్ట్రిక్షన్స్ లేకుండా అలో చేస్తుంది అనమాట. ఫ్రీగా పర్మియబుల్ చేస్తుంది. నెక్స్ట్ కంపోజిషన్. ఈ వాల్స్ ఎలా కాంపోజ్ అయ్యి ఉంటాయి అనేది మనం చూద్దాం. బ్యాక్టీరియాతో పెప్టిడోగ్లైకాన్, ఫంగై చిటిన్, ప్లాంట్ సెల్యులోజ్, ఆల్గే సెల్యులోజ్ ఆర్ పెక్టిన్. ఇది ఇంపార్టెంట్, ఒకసారి తర్వాత రీజన్ చేయండి. సెల్ గేట్ కీపర్, సెల్ మెంబ్రెయిన్ అంటాం. అంటే ఇది నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన, ఇది ఎగ్జామ్లో గేట్ కీపర్ అట్లా ఏం రాదు, మనకు గుర్తుండడానికి గేట్ కీపర్ అని పెట్టిన. ఇప్పుడు ఎనిమల్ సెల్ ఉంటుంది కదా, మెంబ్రెయిన్ ఉంటుంది. గేట్ కీపర్ లాగా ఎలా అంటే దీంట్లో అన్నీ అలో చేయదు. ఇప్పుడు మనం ఒక అపార్ట్మెంట్ దగ్గర పోతే సెక్యూరిటీ ఉంటారు, వాళ్ళందరిని అలో చేయరు, ఐడి కార్డ్ ఏదో చూపించిన వాళ్ళంటే అలా చేస్తారు. ఇలా కూడా ఇక్కడ సెల్ మెంబ్రెయిన్లో కూడా ఎంటర్ కావాలంటే అన్నిటికీ పర్మిషన్ ఉండదు అనమాట. ఇది సెలెక్టివ్లీ పర్మేబుల్ మెంబ్రెయిన్. ఎనిమల్స్లో ఉంటుంది, ప్లాంట్స్లో ఉంటుంది.
ప్లాంట్స్‌లో సెల్ వాల్ గూడా ఉంటుంది. యానిమల్స్‌లో సెల్ వాల్ ఉండదు. ఇది బాగా అబ్జర్వ్ చేయాలి. ఇది ఎలా ఉంటుంది? థిన్, డెలికేట్, ఎలాస్టిక్ ఉంటుంది. దీని యొక్క కంపోజిషన్ మనం అక్కడ ప్లాంట్ సెల్యులోజ్ అని చూసాము, ఫంగై చితిన్ అని చూసాం కదా! అలాగా సెల్ మెంబ్రేన్ యొక్క కాంపోజిషన్ ఎలా ఉంటుంది? లిపిడ్స్ ప్లస్ ప్రోటీన్. లిపిడ్ అంటే ఫ్యాట్స్ ప్లస్ ప్రోటీన్‌తో తయారయ్యి ఉంటుంది. ఈ లిపిడ్స్, ప్రోటీన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఎండోప్లాస్టిక్ రెటిక్యులంలో ఇవి వస్తాయి. ఇక్కడ నుంచి సింథసిస్ అయ్యి వస్తాయి. సో, ఎండోప్లాస్టిక్ రెటిక్యులం అనేది హెల్ప్ చేస్తుంది. దేనికి హెల్ప్ చేస్తుంది? సెల్ మెంబ్రేన్‌కి. సెల్ మెంబ్రేన్ కాంపోజిషన్‌కి హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాసెస్‌ని ఏమంటామంటే మెంబ్రేన్ బయోజెనసిస్. ఇంపార్టెంట్ ఎన్‌సీఈఆర్‌టీలో ఉంది. నెక్స్ట్ సెల్ మెంబ్రేన్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రెగ్యులేట్ ద మూవ్‌మెంట్స్ ఆఫ్ సబ్స్టాన్స్ యొక్క మూవ్‌మెంట్‌ని రెగ్యులేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మూవ్‌మెంట్ ఆఫ్ H2O అంటే వాటర్ కదా! మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ ఈస్ కంట్రోల్డ్. కానీ లిపిడ్స్ వాటిని కంట్రోల్ చేయదు. అలో చేయదు. ఓన్లీ మూవ్‌మెంట్ ఆఫ్ వాటర్ ఒకటే అలో చేస్తుంది. నెక్స్ట్ వాటర్ బ్యాలెన్స్, ఆస్మోసిస్, డిఫ్యూజన్. డిఫ్యూజన్ అంటే హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్. అగరబత్తి అట్లా ఒక దగ్గర ఇంట్లో అంటిస్తే అది బయట ఉన్న వాళ్ళకి కూడా పోతుంది. ఒకవేళ స్మెల్ ఫుడ్ కూడా చికెన్ స్మెల్ ఏదన్నా గానీ చేస్తుంటే ఎక్కడన్నా పక్కింటి అట్లా మన ఇంట్లోకి వస్తుంటుంది కదా! సో, అక్కడ హై కాన్సంట్రేషన్ నుంచి లో కాన్సంట్రేషన్ వరకు ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దాన్ని డిఫ్యూజన్ అంటాము. దాని యొక్క స్పెషల్ కేసే ఆస్మోసిస్. ఆస్మోసిస్ ఏమంటే ఒక మెంబ్రేన్ ఉంటుంది. సెమీ పెర్మిబుల్ మెంబ్రేన్ అంటే కొంత పార్ట్‌ని అలో చేస్తుంది. అలా మెంబ్రేన్ ఉన్నప్పుడు హై కాన్సంట్రేషన్ వాటర్ లో కాన్సంట్రేషన్ వాటర్‌కి పోతుంది. లో కాన్సంట్రేషన్ వాటర్ లో కాన్సంట్రేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. మనము దీనికి ఎగ్జాంపుల్ ఎలా అంటే ద్రాక్ష ఉందనుకో, ద్రాక్ష ఒక దగ్గర పెట్టామనుకో, దాంట్లోకి వాటర్ పోయిందనుకో లావ అవుతుంది చూడు. అది ఎందుకు అవుతుందంటే ఇలా ఆస్మోసిస్ వల్లనే. సో, దానికి మనకి ఇది ఎగ్జామ్‌లో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి క్వెషన్ వచ్చిందంటే ఇది డిఫికల్ట్ క్వెషన్ అవుతుంది. ఒక్క సెకండ్ ఉండండి. ఈ టాపిక్ నుంచి క్వెషన్ వచ్చిందంటే అది డిఫికల్ట్ అవుతుంది. ఎందుకంటే ఇది కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ హైపోటోనిక్ అంటే ఐసోటోనిక్, హైపోటోనిక్ ఈ టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కదా! సొల్యూషన్స్ అంటే ఏం లేదు. సా సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ ఉంటుంది. సొల్యూట్ అంటే కొంచెం ఉండేది. స్ సాల్వెంట్ అంటే ఎక్కువ ఉండేది. ఇప్పుడు లెమన్ వాటర్ ఉందనుకో, వాటర్ అనేది సాల్వెంట్, లెమన్ అనేది సొల్యూట్ అవుతుంది. సో, మనం ఇప్పుడు హైపోటోనిక్ సొల్యూషన్ చూద్దాం. ఇది జస్ట్ మీకు ఫస్ట్ గుర్తుండేలాగా ఒక టెక్నిక్ చెప్తాను. హైపో జనరల్‌గా మనం చదివేటప్పుడు హైపో అంటాం కదా! పొట్ట. పొట్ట అంటే కడుపు కదా! జస్ట్ అట్లా పొట్ట లావు అయింది అంటే స్వెల్ అయింది. దీంట్లో ఏమైతుంది సొల్యూషన్‌లో స్వెల్ అవుతుంది. ఇది జస్ట్ నేను గుర్తుండడానికి ఇలా చెప్తున్నాను. స్వెల్ అవుతుంది. సో, ఇక్కడ స్వెల్ అయిందనుకో హైపర్టోనిక్ ఏమైతుంది? ష్రింక్ అవుతుంది. చిన్నగా వాటర్ అంతా లాస్ అయిపోయి ష్రింక్ అయిపోతుంది. సో, ఇది గుర్తు. దీని యొక్క అసలైన రీజన్ ఏమంటే ఇక్కడ ఈ సొల్యూషన్‌లో ఈ సెల్ అనుకోండి. ఇదంతా సెల్ ఉంది కదా! ఇక్కడంతా సొల్యూషన్ ఉంది. మనకు వాటర్ లోపల వెళ్తున్నాయి. అంటే ఇక్కడ వాటర్ కాన్సంట్రేషన్ వచ్చేసి ఎక్కువుంది. లోపల వాటర్ కాన్సంట్రేషన్ వచ్చేసి తక్కువుంది. సో, హై కాన్సంట్రేషన్ టు లో కాన్సంట్రేషన్ పోతుంది. ఇక్కడ సాల్వెంట్ వాటర్ కాన్సంట్రేషన్ ఎక్కువుందంటే సొల్యూట్ ఏమైతుంది? సొల్యూట్ కాన్సంట్రేషను డిక్రీజ్ అవుతుంది. మన క్వెషన్‌లో ఎలా అడుగుతారంటే సొల్యూట్ కాన్సంట్రేషన్ తక్కువ ఉన్న కాన్సంట్రేషన్ సొల్యూషన్‌లో ఇక్కడ సెల్ ఏమవుతుంది అంటే సొల్యూట్ కాన్సంట్రేషన్ తక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్‌గా నీకు ఐడియా రావాల్సింది సాల్వెంట్ వాటర్ ఉంటుంది. వాటర్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది. సో, వాటర్ కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి లోపలికి పోతుంది. సో, ఆటోమేటిక్‌గా సెల్ అనేది స్వోలెన్ లావ్ లావ్ అవుతూ ఉబ్బుతుంది. దీన్ని టర్జిడ్ అని చెప్తాము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. ఏదైనా అలా ఇప్పుడు ఇక్కడ చూసుకున్నామనుకో వాటర్ బయటికి పోతున్నాయి. మనకు బయట సొల్యూషన్ ఎలా ఉంటుంది?
వాటర్ బయటికి పోతుందంటే లోపల హై కాన్సన్ట్రేషన్ వాటర్ ఉండాలి, బయట లో కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అప్పుడు సొల్యూట్ ఏమవుతుంది? సొల్యూట్ వచ్చేసి హై కాన్సన్ట్రేషన్ ఉండాలి. సో హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూట్ ఉన్న సొల్యూషన్లో పెడితే హైపర్టోనిక్ సొల్యూషన్, ఇది ష్రింక్ అయిపోతుంది. అలా గుర్తుపెట్టుకోండి. వీటి మీద క్వశ్చన్స్ అడిగితే డిఫికల్ట్ అవుతుంది, అందుకే ఒక ఐడియా మీద చెప్పాను. ఓవరాల్గా హైపోటోనిక్ అంటే లావు, హై పొట్ట లావు అవుతుంది, స్వెల్ అవుతుంది. స్వెల్ అయిందంటే లోపల వాటర్ పోయినాయి. వాటర్ ఎందుకు పోయినాయి? హై కాన్సన్ట్రేషన్ అనేది బయట ఉంది వాటర్, లోపల లో కాన్సన్ట్రేషన్ ఉంది. బయట హై కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉంది? సొల్యూట్ కాన్సన్ట్రేషన్ తక్కువ ఉంది. సో ఇలా ఈ టైప్లో అలా చూసుకుంటే మీకు క్లియర్ అర్థమవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా, దీనికి కొంచెం టైం ఎక్కువ పెట్టినా. ఇది చాలా కన్ఫ్యూజింగ్ టాపిక్ వచ్చేసి. నెక్స్ట్ ఒక్క సెకండ్ అనేది దీంట్లో క్లియర్ ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. హైపోటోనిక్ సొల్యూషన్ చెప్పాను, టర్జిడ్ ఉంటుంది. లావా సోలిన్ అయితే ఐసోటోనిక్ అంటే ఇక్కడ కాన్స్టెంట్, ఎంత వాటర్ బయట లోపల పోతుందో అంత వాటర్ బయటికి పోతుంది. సో దీన్ని ఫ్లాసిడ్ అంటాము. ప్లాస్మోలైజ్డ్ అంటే హైపర్టోనిక్కి ష్రింకెన్ అయినదాన్ని ప్లాస్మోలైజ్డ్ అంటాము. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ న్యూక్లియస్ గురించి మాట్లాడడం. న్యూక్లియస్ అనేది బ్రెయిన్ ఆఫ్ ద సెల్. టోటల్ అంత యాక్టివిటీస్ అన్నీ కంట్రోల్ చేసేది న్యూక్లియస్సే. న్యూక్లియస్ మెంబ్రేన్ ఉంటుంది, న్యూక్లియోలస్ ఉంటుంది. దాని తర్వాత న్యూక్లియస్లో ఏముంటుంది మనకి? క్రోమాటిన్ మెటీరియల్ అని ఉంటుంది. ఇలా ఇవి సెల్ డివిజన్ అన్నప్పుడు డివైడ్ అయిపోయి క్రోమోజోమ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఈ క్రోమోజోమ్లో ఏముంటాయి? డిఎన్ఏ ఉంటాయి. ఈ క్రోమోజోమ్స్లో ఏముంటాయి? డిఎన్ఏ, ప్రోటీన్. ఏ టైప్ ఆఫ్ ప్రోటీన్? హిస్టోన్ ఉంటుంది. డిఎన్ఏలో జీన్స్ ఉంటుంది. ఈ జీన్సే మనకి తరతరాలుగా పోయే మన ట్రైట్స్, మన ఇన్హెరిటెన్స్ లాగా అందరికి పోతుంటుంది కదా, జీన్స్ పోతుంది. సో అందుకే న్యూక్లియస్ చాలా ఇంపార్టెంట్. డిఎన్ఏ వచ్చేసి సింపుల్గా చెప్తా, డిఎన్ఏ అనేది ఒక లైబ్రరీ లాంటిది. ఆర్ఎన్ఏ వచ్చేసి వర్కర్. ఈ లైబ్రరీని యూజ్ చేసుకొని దీంట్లో మ్యాటర్ చదువుకొని ప్రోటీన్ని సింథసిస్ చేస్తుంటుంది, ప్రోటీన్ దాంట్లో ఫామ్ చేస్తుంది. ఇక్కడ న్యూక్లియస్లో మనం అంటే మ్యాక్సిమం బ్రెయిన్ ఆఫ్ ద సెల్ ఇలా ఇంత చూసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ రైబోజమ్స్ వచ్చేసి ప్రోటీన్ ఫార్మేషన్లో రైబోజమ్స్ చాలా ఇంపార్టెంట్. దీన్ని ప్రోటీన్ ఫ్యాక్టరీ కూడా అంటారు. ఇంపార్టెంట్ ఇక్కడ పాయింట్ వచ్చేసి రైబోజంలో మెంబ్రేన్ ఉండదు. బాగా గుర్తుపెట్టుకోండి. రైబోజోమ్కి నో మెంబ్రేన్ ఆర్గానిల్ సెల్లో ఏది ఉందంటే రైబోజోమ్. రైబోజోమ్లో సబ్ యూనిట్, స్మాల్ సబ్ యూనిట్, లార్జ్ సబ్ యూనిట్ అలా ఉంటుంది. ఇటు గమనిస్తే మీరు రైబోజోమ్లో ఎంఆర్ఎన్ఏ అని చూడండి. ఆర్ఎన్ఏ అంటే ప్రోటీన్ సింథసిస్ అని చెప్పినా కదా, అందుకే రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీ అవుతాయి. రైబోజోమ్ ప్రోటీన్ ఫ్యాక్టరీ, నో మెంబ్రేన్, ఆర్ఎన్ఏ ప్రోటీన్ ఉంటుంది. రైబోజోమ్ 2 టైప్స్ ఉంటాయి. ప్రోకరియోటిక్స్లో 70S రైబోజోమ్స్ ఉంటాయి. యూకరియోటిక్స్లో 80S రైబోజోమ్స్ ఉంటాయి. ఇవి కూడా అడిగారు గ్రూప్ డీలో పోయినసారి. ఈ 70S కాంపోజిషన్ ఎలా ఉంటుందంటే 50S 30S. ఇది గుర్తుపెట్టుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ వచ్చింది. డిస్కవరీ పైలట్ అని చెప్పాను కదా ముందుగానే. మీకు ఈ నోట్స్ నేను పంపిస్తాను, తర్వాత చూసుకోండి, క్లియర్గా అర్థమవుతుంది ఒకసారి. నెక్స్ట్ మెంబ్రేన్ బౌండ్ ఆర్గానెల్స్. మెంబ్రేన్ ఉన్న ఆర్గానెల్స్ ఏవే ఉంటాయి మన దాంట్లో? మైటోకాండ్రియా ఉంటుంది. రైబోజోమ్ కాదు, ఎందుకంటే ఉండదు. ఇక డయామీటర్ వచ్చేసి 1 to 2 మైక్రోమీటర్ ఉంటుంది. థిక్నెస్ 0.1 to 0.6 థిక్నెస్ ఉంటుంది. దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అంటాం. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ తోటే చూస్తున్నాం. డీటెయిల్ కావాలంటే మళ్ళీ ఇంకొకసారి క్లాస్ చేద్దాం. ఏటీపీ సింథసిస్ మెషినరీ, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్ అంటాం మైటోకాండ్రియాని. నెక్స్ట్ షేప్ వచ్చేసి షాషే షేప్ ఉంటుంది. స్ట్రక్చర్ 2 మెంబ్రేన్స్ ఉంటాయి. ఫస్ట్ మెంబ్రేన్లో పోర్స్ ఉంటాయి. లోపల ఈ షేప్ ఉంది కదా, ఇట్లా సర్ఫేస్ ఏరియా ఇంక్రీజ్ చేయడానికి ఈ షేప్ ఇట్లా ఉంటుంది. దీన్ని క్రిస్టియా అంటాం. ఇన్నర్ మెంబ్రేన్ క్రిస్టియా ఉంటుంది. అవుటర్ పోర్స్ ఉంటాయి. ఇలానే పోర్స్ ఉండేది న్యూక్లియస్ మెంబ్రేన్ అని చెప్పినా కదా, అక్కడ ఉన్న పోర్స్ ఉంటాయి. సో దట్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ లోపలికి బయటికి పోవడానికి ఇది ఉండేలాగా. దీని యొక్క ఫీచర్స్ ఏమంటే మైటోకాండ్రియాకి ఓన్గా డిఎన్ఏ అండ్ రైబోజోమ్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రియాకి ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్ ఉంటుంది. దీని కారణం వల్ల దీన్ని ఏమంటామంటే వియర్డ్ ఆర్గానెల్ అంటాం. వియర్డ్ ఆర్గానెల్ ఆర్ స్ట్రేంజ్ ఆర్గానెల్. ఇది ఎన్సీఆర్టీలో ఉంది స్ట్రేంజ్ ఆర్గానెల్ అని, కానీ క్వశ్చన్లో వియర్డ్ ఆర్గానెల్ కూడా అడిగారు ఒకసారి, అందుకే మీకు చెప్తున్నా, చూసుకోండి. ఏటీపీ పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, ఎనర్జీ కరెన్సీ ఆఫ్ ద సెల్, అవుటర్ ఇన్నర్. ఇక్కడ 2 మెంబ్రేన్స్ ఉంటాయి.
ఇది మైటోకాండ్రియా. నెక్స్ట్ సెల్యులర్ లైఫ్, డెత్, రీసైక్లింగ్. సెల్కి ఏమైనా డ్యామేజ్ అయితే ఎలా అది డెత్ చేసుకుంటుంది, సూసైడ్ చేసుకుంటుంది సెల్ అంత అది ఎలా అనేది నేను చెప్తా. మైటోకాండ్రియా కూడా ఈ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ జరుగుతుంది మైటోకాండ్రియాలో. ఇది కొంచెం అడ్వాన్స్ అనుకోండి. జస్ట్ అయినా ఒక రిమెంబర్ చేసుకోండి, చూసుకోండి. ఫంక్షన్ వచ్చేసి ఈ మైటోకాండ్రియా ఇన్వాల్వ్డ్ ఇన్ అపోప్టోసిస్ అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. నెక్స్ట్ లైజోజోమ్స్ అనేది సుసైడల్ బ్యాక్ ఆఫ్ ద సెల్. ఇది ఎందుకు అంటారంటే లైజోజోమ్లో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. డైజెస్టివ్ ఎంజైమ్స్ అంటే ఏదైనా ఒక దాన్ని బ్రేక్ డౌన్ టు స్మాల్ పార్ట్స్, చిన్న పార్ట్స్ బ్రేక్ డౌన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెల్లోకి ఏదైనా బ్యాక్టీరియా వచ్చిందనుకో, లైజోజోమ్ అట్రాక్ట్ చేసుకొని దాంట్లో తీసుకొని డైజెస్ట్ మొత్తం బ్రేక్ చేసేస్తుంది దాన్ని. సో సెల్ని కాపాడుతుంది అనమాట. అండ్ ఆల్సో ఎప్పుడైనా దీనికి ఏమన్నా ప్రాబ్లం వచ్చిందనుకో, సెల్ మెటబాలిజం సరిగ్గా వర్క్ అవ్వట్లేదు, ఏమన్నా తేడా చేస్తుంది అనుకో సెల్, దీనికి అర్థమైపోతుంది. ఇదేం చేస్తుంది, బ్రస్ట్ అయిపోతుంది, పేలిపోతుంది. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తా. ఇలా పేలిపోతుంది. దీంట్లో ఉన్న ఎంజైమ్స్ అన్ని బయటకు వచ్చేసి సెల్ని చిన్న బ్రేక్ డౌన్ చేసేసి సెల్ని కిల్ చేసేస్తుంది. సో దీన్ని సూసైడల్ బ్యాగ్ అని చెప్తాము. ఆటం బాంబు, స్కావెంజర్స్, పవర్ఫుల్ హైడ్రోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయి, డైజెస్టివ్ ఎంజైమ్స్, డెస్ట్రాయ్స్ ఫారెన్ బ్యాక్టీరియా, ఆటోలైసిస్. ఇదే ఇందాక చెప్పే కదా, సెల్ ఈజ్ డ్యామేజ్డ్, లైజోజోమ్ బ్రస్ట్ అండ్ డైజెస్ట్ ఇట్స్ ఓన్ సెల్కి ఏమైనా డ్యామేజ్ అయితే అదంతా కాదు, బ్రస్ట్ అయిపోయి డైజెస్ట్ అవుతుంది, దాని సెల్ని అదే డైజెస్ట్ చేస్తుంది. ఎండోప్లాస్టిక్ రెటికులం. ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎండోప్లాస్టిక్ రెటికులం అంటే ప్రోటీను, లిపిడ్స్. ప్రోటీన్ ఒక దగ్గర చేస్తుంది, లిపిడ్స్ ఒకటి. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి ఎండోప్లాస్టిక్లో. రఫ్ అని ఎందుకు అన్నామంటే మనకు చిన్న రైబోజోమ్స్ అన్నీ దానికి ఉంటాయి, రౌండ్ ఉండేవన్నీ ఎండోప్లాస్టిక్ రెటికులంకి ఇలా ఉంటాయి, టచ్ చేసినట్టు రఫ్గా ఉంటుంది. సో రఫ్ ఎండోప్లాస్టిక్ రెటికులం. సో మనకి రైబోజోమ్ ఉందంటే ఆటోమేటిక్ సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ జరుగుతుంది. సో రఫ్ ఎండోప్లాస్టిక్ రెటికులంలో సింథసిస్ ఆఫ్ ప్రోటీన్ జరిగింది. ఇంకొకటి స్మూత్లో వచ్చేసి రైబోజోమ్స్ ఉండవు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే ఎండోప్లాస్టిక్ రెటికులం వచ్చేసి ఇన్నర్ ట్రాన్స్పోర్టేషన్, సెల్ లోపలే ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే దీనివల్ల ఎండోప్లాస్టిక్ రెటికులం వల్ల సైటోప్లాజ్మా నుంచి. ఒకవేళ సెల్ నుంచి వేరే సెల్కి బయటకు పోతుందంటే అది గాల్గి బాడీలో జరుగుతుంది, పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ అంటారు. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతాము. ఆప్షన్లో 2 ఇస్తారు మనకి. లోపల సెల్లోనే ఇన్నర్ ట్రాన్స్పోర్టేషన్ అని అడిగినప్పుడు మనం సడన్లో ట్రాన్స్పోర్టేషన్ చూసిన వెంటనే గాల్గి బాడీ అని పెడతాం. కానీ ఇన్నర్ ట్రాన్స్పోర్టేషన్ గమనించాలి. సెల్లో మాత్రమే జరిగిందంటే అది ఎక్కడ జరిగింది, ఎండోప్లాస్టిక్ రెటికులం. ఓకే, రఫ్ ఎండోప్లాస్టిక్ రెటికులం ట్రాన్స్పోర్ట్ ప్రోటీన్స్ టు గాల్గి. స్మూత్లో నో రైబోజోము. నెక్స్ట్ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటికులం సర్వెస్ ట్రాన్స్పోర్ట్ బిట్వీన్, ఇక్కడ ఉంది సైటోప్లాజ్మా న్యూక్లియస్కి మధ్యలో స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటికులం. కానీ క్వశ్చన్లో ఇలా పర్టికులర్గా స్మూత్, రఫ్ అనేమి అడగరు. ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ సైటోప్లాజ్మా న్యూక్లియస్లో ఏది జరుగుతుంది అంటారు అంతే. దాన్ని మనం ఎండోప్లాస్టిక్ రెటికులం అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఎస్సిఆర్ వచ్చేసి డిటాక్సిఫై పాయిజన్స్. మనం డ్రగ్స్ అవి తీసుకుని ఉంటారు కదా, ఆ పాయిజన్స్ అన్నిటినీ స్మూత్ ఎండోప్లాస్టిక్ రెటికులమే డీటాక్సిఫై చేస్తుంది. అందుకే డ్రగ్స్ అవి ఎక్కువ తీసుకోరాదు. నెక్స్ట్ గాల్గి బాడీ అని ఇందాక చెప్పా కదా, మన ప్రోటీన్స్ అవన్నీ ఎండోప్లాస్టిక్ రెటికులం నుంచి గాల్గి బాడీకి వస్తుంది. గాల్గి బాడీ దాన్ని ఏం చేస్తుంది, ప్యాక్ చేస్తుంది దాన్ని నీట్గా. మన పోస్ట్ మ్యాన్ ఎలా ప్యాక్ చేస్తారో అలా ప్యాక్ చేసుకొని, ఎందుకంటే ప్రోటీన్ వేరే వారి మిక్స్ కాకుండా వాటిని నీట్గా ప్యాక్ చేసుకొని పంపిస్తుంది. ఎక్కడికి, బయటకు పంపిస్తుంది, సెల్ నుంచి బయటికి. సో అందుకే దాన్ని పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తే పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటాం, గాల్గి బాడీ. దీంట్లో ఏమేమి ఉంటాయి, వెసికల్స్, సిస్ట్రీన్, వెక్యూల్స్. రీసెంట్ గ్రూప్ డి క్వశ్చన్లో మొన్న జరుగుతున్న వాటిలో ఈ సిస్ట్రైన్ అనేది ఏ దానికి సంబంధించింది అని అడిగారు, గాల్గి బాడీ. సో ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చనే, ఆ టైంలో అంత థాట్ రాదు. ఒకసారి చూసుకోండి. ఫంక్షన్స్ వచ్చేసి స్టోరేజ్ చేస్తుంది, ప్యాకింగ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ట్రాన్స్ఫర్స్ టువర్డ్స్ ప్లాస్మా మెంబ్రెయిన్ అంటే కూడా
గుర్తుపెట్టుకోండి సెల్ మెంబ్రేన్. సెల్ మెంబ్రేన్ అన్నా, ప్లాస్మా మెంబ్రేన్ అన్నా రెండొకటే. ఎగ్జోసైటోసిస్ అంటారంట దీన్ని. అలా ట్రాన్స్‌ఫర్ చేసేదాన్ని. అండ్ ఆల్సో ఇక్కడ గోల్గి బాడీలో సింపుల్ షుగర్ టు కాంప్లెక్స్ షుగర్‌గా ఫార్మ్ చేస్తుంది. కన్వర్ట్ చేస్తుంది. లైసోజోమ్స్‌ని ఎవరు ఫార్మ్ చేస్తారంటే గోల్గి బాడీ ఫార్మ్ చేస్తుంది. లైసోజోమ్ అంటే చెప్పాను కదా! సూసైడల్ బ్యాగ్. డైజెస్టివ్ ఎంజైమ్స్ ఉంటాయి. నెక్స్ట్ వాక్యూల్స్. యానిమల్ సెల్‌కి, ప్లాంట్ సెల్‌కి మెయిన్ డిఫరెన్స్ ఏముంటుందంటే, యానిమల్ సెల్‌లో వాక్యూల్స్ వాక్యూల్స్ ప్లాంట్ సెల్‌లో పెద్దగుంటాయి. యానిమల్ సెల్‌లో చిన్నగుంటాయి. ప్లాంట్ సెల్‌లో సెంటర్ కంటైన్ సెల్ సాప్, ఆర్గానిక్ యాసిడ్ 50-90% వాల్యూమ్ ఉంటుంది. పర్మనెంట్ ఉంటుంది. మెంబ్రేన్ ఆఫ్ ఎ వాక్యూల్‌ని టోనోప్లాస్ట్ అంటాం. యానిమల్ సెల్‌లో స్మాల్ ఉంటుంది, టెంపరరీ. ఏమేమి స్టోర్ చేస్తుంది? గ్లూకోజ్, గ్లైకోజన్, ప్రోటీన్. ఇది కూడా మెంబ్రేన్ బౌండే. పెరాక్సిజోమ్స్ అండ్ ప్లాస్టిడ్స్. పెరాక్సిజోమ్స్ అంటే సింపుల్‌గా గుర్తుపెట్టుకొని బ్రేక్ డౌన్ ఆఫ్ లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది. ఫ్యాటీ యాసిడ్స్ ఒక చైన్‌ని బ్రేక్ డౌన్ చేస్తుంది బీటా ఆక్సిడేషన్‌తో. న్యూట్రలైజ్ హార్మ్‌ఫుల్ టాక్సిన్స్. దీని మీద క్వెషన్స్ ఏం రాలేదు. కానీ ఎందుకు వస్తే చేయడానికి, అడ్వాన్స్డ్ క్వెషన్స్‌లో వచ్చినా చేయడానికి. ప్లాస్టిడ్స్. ఇవి ఓన్లీ ప్లాంట్ అండ్ ఆల్గీలో ఉంటుంది. ప్లాస్టిడ్స్ యానిమల్ దాంట్లో ఉండదు. గుర్తుపెట్టుకోండి. యానిమల్‌లో ప్లాస్టిడ్స్ ఉండదు. సెల్ వాల్ ఉండదు. వాక్యూల్ చిన్నగుంటుంది. ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్. కింద కామెంట్‌లో చేయండి. ఇలాంటిదే ఓన్ డిఎన్ఏ అండ్ రైబోజోమ్‌ది నేను చెప్పాను. ఏ ఆర్గానెల్‌కి ఉంటుంది సెల్‌లో? కింద కామెంట్ చేసి ఆన్సర్ చేయండి. దానికి ఒక సెపరేట్ పేరు కూడా ఇచ్చాను నేను. ప్లాస్టిడ్స్‌లో క్రోమోప్లాస్ట్, లీక్యోప్లాస్ట్ అని 2 టైప్స్ ఉంటాయి. క్రోమోప్లాస్ట్‌లో కలర్స్ ఇప్పుడు మన టమాటో ఉంది. రెడ్ కలర్ ఉంటది. అది ఎందుకు? దేనివల్ల? అనేది క్రోమోప్లాస్ట్‌లో, ప్లాస్టిడ్స్‌లో ఉన్న క్రోమోప్లాస్ట్‌లో ఉంటది. నెక్స్ట్ క్లోరోఫిల్ పిగ్మెంట్. క్లోరోఫిల్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంటుంది కదా! ఫోటోసింథసిస్‌కి యూజ్ అవుతుంది. ఇది ఎక్కడ ఉంటుంది? క్లోరోప్లాస్ట్. ఈ క్లోరోప్లాస్ట్ ఎక్కడ ఉంటుంది? క్రోమోప్లాస్ట్‌లో ఉంటుంది. ల్యూకియోప్లాస్ట్ వచ్చేసి కలర్‌లెస్. దీని కలర్ ఏమి ఉండదు. ఇవన్నీ స్టోర్ చేస్తాయి. ఆయిల్, ఫ్యాట్, ప్రోటీన్, స్టార్చ్ అలా. అమైలోప్లాస్ట్‌లో స్టార్చ్ స్టోర్ చేస్తుంది. అల్యూరోప్లాస్ట్‌లో ప్రోటీన్, ఎలైప్లాస్ట్‌లో ఫ్యాట్స్. నెక్స్ట్ సెల్ డివిజన్. రీప్రొడక్షన్ అండ్ సెల్ డివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా క్వెషన్స్ వస్తాయి. కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలామంది తప్పు పెట్టడానికే ఛాన్స్ ఉంటుంది. కన్‌ఫ్యూజ్ అవుతారు. నేను దీన్ని సింపుల్‌గా చెప్తా. ఫస్ట్ మియోసిస్ గురించి మాట్లాడదాం. మియోసిస్. ఇది చదివేటప్పుడు ఎట్లుంటుంది? మియావ్ అంటే క్యాట్ సౌండ్ వస్తుంది. క్యాట్‌కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 లెగ్స్ ఉంటాయి. సో, మీరు మియోసిస్ అన్న వెంటనే క్యాట్ గుర్తు రావాలి. క్యాట్‌కి 4 లెగ్స్ ఉంటాయని గుర్తు రావాలి. 4 లెగ్స్ అంటే మనకి దీనికి 4 డాటర్ సెల్స్ వస్తాయి. మియోసిస్. క్యాట్ లెగ్స్ 4 డాటర్ సెల్స్. ఫస్ట్ పాయింట్. క్వెషన్ అడిగితే 4 డాటర్ సెల్స్ అంటాడు. క్రోమోజోమ్స్ అనేది ఆఫ్ అయిపోతాయి. 46 ఉండేది 23 అయిపోతాయి. హ్యాప్లాయిడ్ అయితాయి. ఇదొకటి. ఈచ్ దాంట్లో 23. 4 డాటర్ సెల్స్ ఉంటాయి కదా! ఆఫ్ అయితాయి. 2 టైమ్స్ న్యూక్లియస్ డివైడ్ అవుతుంది దీంట్లో. 2 టైమ్స్ న్యూక్లియస్ డివిజన్ జరుగుతుంది. ఫేజెస్ ఉంటాయి. మెటా, అనాఫేజ్ అవి మనం నెక్స్ట్ ఒక చిన్న వీడియో చేద్దాము. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెడితే దాని మీద నేను వీడియో చేస్తాను. మనం ప్రెజెంట్ ఓన్లీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే రీప్రొడక్షన్ సెల్స్‌లో జరుగుతాయి. అంటే గ్యామెట్స్ సెక్స్ సెల్స్‌లోనే జరుగుతాయి ఇది. ఎందుకంటే బాయ్స్ నుంచి 23 క్రోమోజోమ్స్, గర్ల్స్ జైగోట్ ఉంటుంది 23 రెండు కలిసి 46 అవుతుందన్నమాట. మియోసిస్ గురించి ఇది. ఇక్కడ క్రాసింగ్ జరుగుతుంది. నెక్స్ట్ మైటోసిస్. మియోసిస్ అంటే క్యాట్ 4 లెగ్స్ ఉన్నప్పుడు మైటోసిస్ 2. నార్మల్ 4 డాటర్స్, 2 డాటర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు కదా! అందుకే 4 అయిపోయిందనుకో దానికి 2 అనేది మైటోసిస్‌కి. ఆటోమేటిక్‌గా మనకి ఐడియా వచ్చేస్తుంది 2. ఇక్కడ క్రోమోజోమ్స్ సేమ్ ఉంటాయి. పేరెంట్ సెల్ లాగే సేమ్ ఉంటుంది మైటోసిస్‌లో. సేమ్ డీఎన్ఏ, సేమ్ క్రోమోజోమ్స్ అంతా సేమ్ ఉంటుందన్నమాట మైటోసిస్‌లో. ఇది మైటోసిస్ దేనికంటే గ్రోత్ అండ్ రిపేర్. మనకేమైనా దెబ్బ తగిలింది, సెల్ పోయింది. అది గ్రోత్ ఎలా అవుతుంది? రిపేర్ ఎలా అవుతుంది? మనుషులు పెరుగుతాం కదా! హైట్ ఎలా అవుతుందంటే మైటోసిస్ నుంచి పెరుగుతాం. గ్రోత్‌కి, రిపేర్‌కి దెబ్బలు తగిలినప్పుడు రిపేర్ ఎలా జరుగుతుంది? పెరగడానికి చేసే డివిజన్ ఏమంటే సెల్ డివిజన్, మైటోసిస్. చాలామంది ఇది కన్‌ఫ్యూజ్ అవుతారు. సో, నేను ఇక్కడ సింపుల్‌గా చెప్పాననుకుంటున్నాను. మన వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్‌లో
ఇదేం చెప్పలేదు, ఇది అంత ఇంపార్టెంట్ కాదు. జస్ట్ ప్రోకారియాటిక్, యూకారియాటిక్ సెల్స్ ఉంటాయి. ప్రోకారియాటిక్ అంటే దీంట్లో న్యూక్లియస్ ఉండదు అండ్ ఆల్సో మెంబ్రేన్ ఉన్న ఆర్గానిల్స్ ఏమి ఉండవు. యూకారియాటిక్స్లో మెంబ్రేన్ ఉన్న ఆర్గానిల్స్ ఉంటుంది, ట్రూ న్యూక్లియస్ ఉంటుంది. వీటి యొక్క ఇక్కడ హైలైట్ చేసినట్టు చూసుకోండి, చాలు. న్యూక్లియస్ ఉండదు, యూకారియాటిక్లో న్యూక్లియస్ ఉంటుంది. క్రోమోజోమ్ దీంట్లో సింగిల్ ఉంటుంది, దీంట్లో మోర్ దాన్ వన్ ఉంటుంది. మెంబ్రేన్ బౌండ్ ఆబ్సెంట్, దీంట్లో ప్రెసెంట్. ఇంకా నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూసుకోండి. బ్యాక్టీరియా, బ్లూ గ్రీన్ ఆల్గే, దీన్ని సైనో బ్యాక్టీరియా కూడా అంటారు. సైనో బ్యాక్టీరియా అని కూడా అంటాము. యూకారియాటిక్లో ప్లాంట్స్, ఎనిమల్స్, ఫంగై, ప్రొటిస్టా. ఎగ్జాంపుల్స్ చూసుకోండి, ఇంపార్టెంట్. రెండిట్లో కామన్ ఏమన్నా ఉందంటే ఏముందంటే రైబోజోమ్స్. ఇంకో క్వశ్చన్, రైబోజోమ్ అనేది మెంబ్రేన్ బౌండ్ కాదా? కింద కామెంట్లో చెప్పండి. కిందకి పిక్చర్ చూడండి, సెల్ వాల్ ఉంటుంది, సెల్ మెంబ్రేన్ ఉంటుంది. ఇక్కడ సింగిల్ క్రోమోజోమ్ వచ్చేసి సర్కులర్ షేప్లో ఇలా 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 ముడుచుకుపోయి ఉంటుంది, దాన్ని న్యూక్లియోలైడ్ అంటారు. ప్రాపర్గా న్యూక్లియస్ ఫామ్ అయ్యిండదు, ఇలా ఉంటుంది అంతే, న్యూక్లియోలైడ్ అంటారు. దీని మీద కూడా క్వశ్చన్స్ వచ్చాయి, చూసుకోండి. సైటోప్లాజ్మా కామన్. సైటోప్లాజ్మా మనకి నార్మల్ సెల్స్లో, యూకారియాటిక్లో సైటోప్లాజ్మా ఉంటుంది, సెల్ మెంబ్రేన్, సెల్ వాల్ ఉంటుంది. మిగతా ఆర్గానిల్స్, మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిల్స్ అన్నీ కూడా ఉంటాయి, చూడండి బాగా. న్యూక్లియస్ అన్నీ ఉన్నాయి. కామన్ ఉండేది రెండింటిలో రైబోజోమ్స్, దీంట్లో రైబోజోమ్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా మనం ఈ వీడియో నుంచి కీ పాయింట్స్, ఫైనల్ కీ రివిజన్. సెల్ని బేసిక్ స్ట్రక్చరల్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్ అంటాము. రాబర్ట్ హుక్ వచ్చేసి 1665లో డెడ్ సెల్ కనుక్కున్నాడు, నేమ్ ఇచ్చాడు, లాటిన్ వర్డ్ నుంచి నేమ్ ఇచ్చాడు. లీవెన్ హుక్ లివింగ్ సెల్స్. మనకు నెక్స్ట్ సెల్ థియరీ వచ్చేసి షెల్డన్ ష్వాన్ నుంచి ప్రపోజ్ అయ్యింది. విట్చెవ్ వచ్చేసి సెల్స్ అనేది ఓల్డ్ సెల్స్ నుంచే వస్తున్నాయి, కొత్త సెల్స్. ఆల్ సెల్స్ ఆర్ అరైజ్ ఫ్రమ్ ద ప్రీ ఎగ్జిస్టింగ్ సెల్స్, ముందుగున్న సెల్స్ నుంచి వస్తున్నాయని చెప్పాడు. ప్రాకరియాటిక్లో ట్రూ న్యూక్లియస్ ఉండదు, మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిల్స్ ఉండదు. యూకారియాటిక్లో న్యూక్లియస్ ఉంటుంది, ఇది ఉంటుంది. రెండింటిలో కామన్ రైబోజోమ్స్ ఉంటాయి. మోస్ట్ రిపీటెడ్ ఎగ్జామ్ పాయింట్స్. న్యూక్లియస్ని ఏమంటాం? కంట్రోలర్ ఆఫ్ ద సెల్, బ్రెయిన్ ఆఫ్ ద సెల్ అంటాం. మైటోకాండ్రియా పవర్ హౌస్ ఆఫ్ ద సెల్, కరెన్సీ ఆఫ్ ద సెల్, ఏటీపీ ఫామ్ అవుతాయి. లైజోజోమ్స్ సూసైడల్ బ్యాగ్స్, రైబోజోమ్స్ ప్రోటీన్ ఫ్యాక్టరీస్, క్లోరోప్లాస్ట్ కిచెన్ ఆఫ్ ద ప్లాంట్ సెల్, గోల్గి అపాచెస్ పోస్ట్ ఆఫీస్ ఆర్ ప్యాకింగ్ సెంటర్. ఇంకొకటి ఎండోప్లాస్టిక్ రెటికులం, ట్రాన్స్పోర్టేషన్ బిట్వీన్ ఇన్ ద సెల్, న్యూక్లియస్ నుంచి సైటోప్లాజ్మా లోపల జరిగే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడ జరుగుతుంది, ఏ దానివల్ల జరుగుతుంది? ఎండోప్లాస్టిక్ రెటికులం జరుగుతుంది. ఒకవేళ మనం ప్లాంట్ సెల్, ఎనిమల్ సెల్లో హింట్ ఎలా ఇచ్చినారనుకో, డిఫరెన్స్ ఎలా చూస్తామంటే, ప్లాంట్ సెల్లో వ్యాక్యూల్ పెద్దగా ఉంటుంది, సెల్ వాల్ ఉంటుంది ప్లాంట్ సెల్కి, క్లోరోప్లాస్ట్లు ఉంటాయి. ఇవన్నీ మనకు ఎనిమల్ సెల్లో ఉండదు. మైటాసిస్ చెప్పిన, మియావ్ అంటే క్యాట్. మియావ్ అనేది వచ్చేది క్యాటే కాబట్టి 4 legs ఉంటాయి కాబట్టి 4 డాటర్ సెల్స్, యూనిక్ సెల్స్ ఉంటాయి. క్రోమోజోమ్స్ ఆఫ్ అయితే హ్యాప్లాయిడ్ అయిపోతాయి. మైటాసిస్, దానికి ఆపోజిట్ 2 cells ఉంటాయి, గ్రోత్ రిపేర్కి. ఆస్మోసిస్ చెప్పాను కదా. నెక్స్ట్ ప్లాస్మోలిసిస్, ఏటీపీ, డిఎన్ఏ. ఆస్మోసిస్ గురించి స్పీడ్గా చేసేద్దాం. అది హైపర్టోనిక్, హైపర్, ఐసోటోనిక్ అంటే ఫ్లాసిడ్, కాన్స్టెంట్గా వాటర్ పోతుంది, సేమ్ వాటర్ వస్తుంది. పొట్ట లావ్ అయింది, స్వెల్ అయిందంటే టర్జిడ్ అంటాం. ఇంకా మిగిలింది ఏముంది? హైపర్ వచ్చేసి ష్రింక్ అవుతుంది, ముదిరిపోతుంది, వాటర్ అంతా బయటికి పోతుంది. దీన్ని ఏమంటాం? ప్లాస్మోలిసిస్ అంటాం. ఓవరాల్గా ఇది ఫైనల్ సెల్ గురించి మొత్తం నేను మెయిన్ పాయింట్స్ అని రీజన్ చేస్తాను అనుకుంటున్నాను. మీకు నచ్చి, ఈ వీడియో నచ్చి, దీని మీద రీసెంట్గా వచ్చిన క్వశ్చన్స్ కానీ అన్నీ, ఒక సెల్ మీద టోటల్ క్వశ్చన్స్ అన్నీ తీసుకొని ఒక వీడియో చేయంటే నేను కింద కామెంట్ చేస్తాను, నేను ఆ వీడియో కూడా చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే డైలీ కరెంట్ అఫైర్స్ పెడుతున్నాము. అండ్ ఆల్సో మీకు ఒక పోల్ పెడతాను, సెల్ మీద ఎంసీక్యూస్ క్విజ్ లాగా, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ క్విజ్ లాగా పెట్టాలంటే నేను పోల్ పెడతా. అక్కడ వెళ్ళి పోల్లో ఎస్ అని పెడితే నేను వితిన్ 2-3 డేస్లో మీ వీడియోస్ కంప్లీట్ చేసిన వెంటనే నోట్స్ అప్లోడ్ చేస్తాను. మీకు అక్కడ క్విజ్ ఉంటుంది, మీరు క్విజ్ చేసి మీకు కంప్లీట్ రీజన్ అవుతుంది. ఈ నోట్స్ కూడా నేను టెలిగ్రామ్లో ఫ్రీగానే పెడతా. ఈ ఇంకంతా తీసేసి నీట్గా ఫ్రీగా పెడతా. దాన్ని ఇప్పుడు నేను ఎక్స్ట్రా కొన్ని పాయింట్స్ చెప్పాను కదా, విఆర్ ఆర్గానిల్ అలా, ఈ పీపీటీలో లేని పాయింట్స్ కూడా నేను ఆ పీడిఎఫ్స్ కిందనే నేను టైప్ చేసేసి
అవన్నీ అక్కడ పెట్టేస్తా. సో మీరు అవి నోట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసిన వాళ్ళు. మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. మీరు ఇలానే ఎంకరేజ్ చేస్తే మన సైన్స్లో మనం బెస్ట్ వీడియోస్ ఇలా మీరు చూస్తారు కదా, ఇలా ప్రజెంటేషన్తో బెస్ట్ వీడియోస్ తీసుకొస్తాం. థ్యాంక్ యూ.